వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ఏజెన్సీ ప్రాంతం నుంచి పెందుర్తి మీదుగా గంజాయి తరలిస్తున్న 13 మందిని పట్టుకుని వారి నుంచి సుమారు 360 కేజీల గంజాయిని విశాఖపట్నం జిల్లా పెందుర్తి పోలీసులు పట్టుకున్నారు. ఈ సందర్భంగా పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి మీడియాతో మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతం నుంచి పెందుర్తి మీదుగా గంజాయి సరిపల్లి మీదుగా తరలించడానికి కారులోని వస్తున్న 8 మందిని నుంచి 285 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే పెందుర్తి సమీపంలో ఉన్న పులిగాని వారి పాలెం గ్రామంలో విలాసవంతమైన ఓ ఇంట్లో 75 కేజీల గంజాయిని 5గురిని పట్టుకున్నామన్నారు. ఈ మీడియా సమావేశంలో పెందుర్తి సీఐ ఎల్ రామకృష్ణ ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అది కూడా ఏజెన్సీ ప్రాంతం నుంచి రావడం జరిగింది. అక్కడ కూడా ఒక ఇంట్లో స్టోర్ చేయడం జరిగింది. ఆ ఇంట్లో అక్కడి నుంచి ప్రసాద్ అని గుంటా ప్రసాద్ అని అతను ఏజెన్సీ నుంచి పంపిస్తే ఇక్కడ ఒక అధునాతనమైన ఇల్లు, సౌకర్యవంతమైన విలాసవంతమైన ఇంట్లో వాళ్ళు ఉంటూ ఈ 75 కేజీలు అక్కడ పెట్టడం జరిగింది. తద్వారా దాన్ని అమ్మడానికి ప్రణాళిక వేసుకున్నారు వాళ్ళు. కాబట్టి అందులో భాగంగా 5గురు ముద్దాయిలు కూడా అరెస్ట్ చేయడం అనేది జరిగింది. అక్కడ 284.5 కేజీలు, అక్కడ 75 కేజీలు ఇక్కడ ఒకే రోజు చేయటానికి. దీన్ని బట్టి మీరు విశాఖపట్నం సిటీ పోలీసు పగడ్బందీగా పనిచేస్తుందని